శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వాహకుల హక్కుల పరిరక్షణ సమితి సాయిరామ్ గారు ఎక్కడున్నారు? మహబూబాబాద్ జాగో కన్వీనర్ మాట్లాడాల్సిగా కోరుతున్నాం. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ రైతు సోదరులందరికీ ప్రాధాన్యం తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది చర్చగా వచ్చిన సభ కాబట్టి మనమందరము సిద్ధేశ్వరం అలుగు 9వ దీని యొక్క ముఖ్య అందరికీ తెలుసు. జలమే జీవం, జలమే బలం, జలమే సర్వస్వం. మనిషి మండలకు నీరు కావలసిన లక్ష్యం కావాలన్నా, రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా, శ్రీశైలం డ్యాం జీవితకాలం పెరగాలన్నా, పూడికను నివారించాలన్నా సిద్ధేశ్వరాలు కంపల్సరిగా కావాలి. మన శ్రీశైలం జీవితకాలం పెంచాలంటే పూడిక నివారించాలి. పూడిక నివారించాలంటే సిద్ధేశ్వరాలు కావాలి. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే మన రాయలసీమ చేసిన వారందరూ ముఖ్యమంత్రుడే. ఇంతవరకు పనిచేసిన వారంతా ఇప్పుడు పనిచేసిన సీఎం కూడా రాయలసీమ చెందిన వాడే. కానీ 1000 కోట్ల ప్రాజెక్టును మనం సాధించలేకపోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసినాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. రైతుల కోసం ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పటికైనా మన సమస్యలు ప్రభుత్వాలు గ్రహించాలి. ఎందుకంటే శ్రీశైలం డ్యాం కోసం 60,000 ఎకరాలు మనము త్యాగం చేశాం. ఎన్నో గ్రామాలు నీళ్ళ మునిగినాయి. మన రైతులు, మన జ్ఞాపకాలు అన్ని వదిలేసి శ్రీశైలం కోసం, రాయలసీమ కోసం త్యాగం చేశాం. త్యాగాలు చేసిన మనకు నీరు లేదు. 10 కిలోమీటర్ల చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందడం లేదు. కాబట్టి ఈ మహాయజ్ఞంలో మనమందరము సమ్మిళనం కావాలి. ఎందుకంటే ఇది రాజకీయాలకు, పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా చేసిన పోరాటం. కాబట్టి దీనికి రావాలన్నా ఒక వ్యక్తి సందర్భంగా రావాలి. అలుగు నిర్మాణం కోసం మన జీవితాలు త్యాగం చేశాము, ప్రాంతాలు త్యాగం చేశాము, మన యొక్క జ్ఞాపకాలు అన్ని త్యాగం చేశాము. అలాగే మనం యొక్క అందరము ఇది మహాయజ్ఞం మొదలుపెట్టిన కొద్దిగా దశరథం రెడ్డి గారికి ప్రతి ఒక్కరు మనం ఆయన వెంబడి అడుగుదాడులు వేసి సాధించాలి. ఎందుకంటే చూస్తున్నాం ఇక్కడ జనబలం కూడా చాలా తక్కువ ఉంది. మనం పోరాటాలు చేయాలంటే నెక్స్ట్ సిచ్యువేషన్ సమస్య సభకు కుటుంబాలు కావాలి. మహిళలు, పిల్లలు అందరూ తరలివస్తే ప్రభుత్వం కూడా భయపడతాయి. మన యొక్క సంఖ్యబలమే ప్రభుత్వానికి గుణపాఠం అవుతాయి. మనం గమనిస్తున్నాము. అంతకుముందు 9 ఏళ్లలో సిద్ధేశ్వరం ఈ యొక్క అలుగు కోసం బొజ్జ దశరథం రెడ్డి గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా ప్రభుత్వానికి వారి యొక్క గణం వినిపిస్తున్నారు. ఈ యొక్క మనం చేసే పోరాటాల వల్ల ప్రభుత్వాలు కూడా స్పందించి గుంటూరు రిజర్వాయర్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వము అనుమతులు సాధించడం, వెలుగోడు, కోడకల్లు, పులికమ్మ, అవుట్లు, గండికోట రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీరు నింపడానికి అవసరమైన నిర్మాణ పురోగతి, అన్నింటి కింద అనేక చెరువుల్లో నీరు నింపే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే మనం చేసే పోరాటాల వల్లే, ఈ ఎన్నికల్లో చేసిన పోరాటాల వల్లే ఇవి సాధ్యమైనాయి. రాయలసీమ ప్రాజెక్టు తెలుగు కావేరి, నగరి, రంద్రి, నీవ, వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ముచ్చుమూరి, రాఘవేంద్ర, సిద్ధాపురం, ఎత్తిపోతుల పథకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించాం. ఎందుకు సాధించామంటే మనం చేసిన ఎన్నికల పోరాటం ఫలితము. అలాగే శ్రీశైలం విజయవాడ కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండే విధంగా రూరల్ కన్వెన్షన్ రూపొందించడంలో విజయం సాధించినాము. అలాగే గుంటూరు రిజర్వాయర్, వేదవతి, ఎత్తిపోతల పథకం, నీవ కాలువల సామర్థ్యం పెంపు
ఎన్నికలలో మనం ఇన్ని సాధించాం. అలాగే శాసనసభ సాక్షిగా రాయలసీమ హక్కులకు పత్రం శ్రీపాద్ పడంపడిగా ప్రభుత్వం గుర్తించింది. ఇవన్నీ మనము ఎన్నికలు సాధించిన విజయాలు. అంటే సంఖ్యాబలం తక్కువ ఉండే మన యొక్క బలాన్ని ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ గత ఎన్నికలు సాధించినాం. అలాగే మనం వేలాదిగా కలిగించినామంటే ప్రభుత్వం దిగొస్తుంది. మన యొక్క సిద్ధేశ్వరకు మన కళ నిలబడుతుంది. సిద్ధేశ్వరకు చేపడితే 60 టీఎంసీ నీళ్ళు వస్తాయి, 20 ఎకరాలకు సాగునీళ్ళు ఉన్నాయి, ప్రజాధనం ప్రభుత్వానికి వస్తుంది. కానీ 1000 కోట్లు ఖర్చు పెట్టకుండా ఏపీ అంటే అమరావతి పోలవరం అని వాళ్ళు అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఇంతసేపు ఏపీ అంటే అమరావతి పోలవరమే తప్ప రాయలసీమ వాసుల హక్కుల్ని వాళ్ళు గుర్తించడం లేదు. మేము మీకు అంతకుముందు రాయలసీమ వాసులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు మాకు ఓట్లు వేయలేదు అన్నారు. కానీ సార్ ఇప్పుడు మీకు ఓట్లు వేసాము, సీట్లు ఇచ్చినాము, ఎంపీలు ఇచ్చినాము, కాబట్టి మా హక్కును గుర్తించండి అని మేము తెలియజేస్తున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, సిద్ధేశ్వరుడు, సిద్ధేశ్వరుడు, జై రాయలసీమ. అందరికీ తెలియదు.